Hello beautiful subscribers, welcome to my YouTube channel Adhi963 Creations. Please do like, share and subscribe my YouTube channel. మీ ముందుకు మంచి వ్లాగ్తో వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మేము ఇది ముందు తీసిన బర్త్డే వ్లాగ్ ఇది ఈరోజు అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. మేము బస్లో వెళ్తున్నాము, బర్త్డేకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత రోజే వెళ్ళాం, కృష్ణాష్టమి రోజు ఆ పాప బర్త్డే, ఫస్ట్ ఇయర్ బర్త్డేకి ఖమ్మంలో జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళు కేస్ మినీ ఫంక్షన్ హాల్ అని ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపించేస్తాను. పిల్ల మా అక్క కూతురు షాన్వి, ఇంకా అందరి పరిచయాలు అన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అలాగే మా తెలిసిన వాళ్ళు అందరూ, వీడు మా అన్న కొడుకు దేవాంశ్, అలాగే మా అక్క వాళ్ళు అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్. పాప బర్త్డే పాప దియాన్షిక, వీడు మా ఆద్విక్ వాళ్ళ పిండితోనే ఉంటాడు ఎప్పుడు. ఇంకా అలాగే ఇక్కడ టెడ్డీ బేర్ ఫన్గా ఉంది, పిల్లలకి అందరికీ హాయ్ చెప్తూ, పిల్లలందరికీ బాగా మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంది. హాయ్ చెప్తూ ఉంటే పిల్లలు బాగా రెస్పాండ్ అవుతూ మంచిగా ఆడుకుంటున్నారు. మాది కూడా బెలూన్ తీసుకొని ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. మంచిగా వర్షం పడిద్దేమోనని వాళ్ళు ముందు జాగ్రత్తగా డెకరేషన్స్ అన్నీ చేసుకున్నవన్నీ పాడైపోతాయన్న ఉద్దేశంతో ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు. ఫంక్షన్ హాల్ కూడా బర్త్డేస్కి, పెళ్ళికి, రిసెప్షన్ అలాంటి వాటికి బెస్ట్ కళ్యాణ మండపం మినీ ఫంక్షన్ హాల్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇంకా అందరికీ ఎవరి పిల్లలు వాళ్ళతోటి హడావిడిగా సరిపోయింది. మా రిలేటివ్స్ అందరూ ఈ ఫంక్షన్కి వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా చూడండి, మా అన్న వాళ్ళ కొడుకుని ఇంకొక పాపని కూడా ఇద్దరిని ఎత్తుకొని ఫోటో దిగుతున్నాడు. ఇది మా అక్క వాళ్ళ పాప షాన్వి, ఎక్కువగా మా రిషి దగ్గరే ఉంటుంది. రిషి వాళ్ళ అమ్మ కన్నా రిషియే ఎక్కువ ఎత్తుకుంటుంది కాబట్టి మీ మమ్మీ అన్న కూడా ఆ పిల్ల ఒప్పేసుకుంటుంది. మీ మమ్మీ దగ్గరికి వెళ్ళు అంటే, ఇంకా వెళ్ళిన తర్వాత చాలా టైం ఉంది పాప రెడీ అయ్యేసరికి. అందుకే ఆ టైంలో అందరికీ జ్యూస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది పాలతో తయారు చేశారు, బాగుందంట. నాకైతే పాలతో తాగడం అయితే నచ్చదు, అందుకే నేనైతే తాగలేదు. దీంట్లో ఫ్రూట్స్ అవన్నీ వేశారు. మాది కూడా కొంచెం టేస్ట్ చూపించాను, వాడికైతే నచ్చలేదు పాలు అవి. ఇంకా చూడ్డానికి అయితే బాగుంది ఫ్రెండ్స్. తాగిన వాళ్ళు కూడా బాగానే ఉందని చెప్పారు. ఇంకా అలా డ్రింక్ తాగేశారు. పిల్లలు ఫొటోస్తో కానీ అన్నిటితో నీట్గా డెకరేషన్ చేశారు. ఇంకా పాప రెడీ అయ్యే లోపల బాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలతో వాళ్ళు అందరూ మాట్లాడుకుంటూ ఎంటర్టైన్మెంట్ అనుకోండి. కొద్దిసేపు మంచిగా ఆ టెడ్డీ వేషంలో ఉన్న అతను అందరికీ హాయ్ చెప్తున్నాడు. మా షానుగాడు అందరూ, మా ఆద్విక్ అందరు చూస్తున్నారు, కానీ దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. వాడు మాత్రం ఫొటోస్కి బాగా పోజులు ఇస్తున్నారు. ఆ టెడ్డీ వేషం వేసుకున్న అతను మంచిగా బాగా అనిపించింది. ఇంకా మా ఆద్విక్ బెలూన్ పట్టుకొని దాని పానం తీస్తున్నాడు అనుకోండి ఫ్రెండ్స్. నేను కట్టుకున్న ఈ సారీ మా ఆద్విక్ అన్నప్రాసనప్పుడు తీసుకున్నాను ఫ్రెండ్స్. భవ్య హ్యాండ్లూమ్స్ అని ఒకటి పేజ్లో తీసుకున్నాను. క్వాలిటీ వర్త్ అనిపించింది నాకైతే మాత్రం. అప్పటి నుంచి ఇప్పటి వరకు షైనింగ్ ఎలా ఉందో అలాగే ఉంది. నేను అప్పుడు ఒకసారి కట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడే కట్టుకున్నాను. ఇంకా మా ఆద్విక్ మధ్యలో ముద్దు మాటలతోటి మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇంక ఇలా అందరూ వస్తుంటే వీడియో తీశాను. ఆ పిల్ల ఎప్పుడు ఫోన్ చూస్తుంటుంది, మా రమ్య, రిషి వాళ్ళ అక్క. ఇంకా అందుకే కావాలని తనని వీడియో తీశాను. అందరూ మా రిలేటివ్స్ అందరూ, మా అన్నయ్య పెళ్ళి కూడా ఉంది కాబట్టి అందరూ ఈ బర్త్డే పార్టీకి వచ్చారు. రెండింటికి కలిపేసి 16th వచ్చేసారు ఫ్రెండ్స్. ఇంకా వీడి దర్శిత్ మా అశోక్ అన్న వాళ్ళ కొడుకు. మా చెల్లి బాగా యాక్టివ్గా ఉంది. ఇంకా మా రమ్య, అలాగే అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా బర్త్డే మాత్రం ఎప్పుడు జరిగిద్దా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. అప్పటికే 11కి అని చెప్పారు. 12:30 అరౌండ్ 12:30 దాకా అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రిలేటివ్స్ అందరూ వస్తున్నారు. ఇంకా బర్త్డే బేబీ రెడీ అవ్వలేదు అనుకుంటానండి, ఇంకా రాలేదు. అలాగా రిలేటివ్స్ అందరూ వచ్చేసి కూర్చుంటున్నారు. ఇంకా మధ్యలో అందరూ మాట్లాడుతూ బాత కానీ సరిపోయింది.
ఇంకా రిలేటివ్స్ అందరూ ఎప్పుడో కదా కలిసేది, అందరూ ఒక చోట కలవాలంటే ఏదో ఫంక్షన్ జరిగితేనే కదా, అందుకని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మధ్యలో డెకరేషన్ కానీ అవన్నీ పాప చిన్నప్పటి నుంచి ఫస్ట్ బర్త్డే వరకు మధ్యలో తీసిన మంది బర్త్డేలు అన్నీ తీశారు. చాలా బాగా అనిపించింది. ఇంకా అందరూ వస్తున్నారు. డెకరేషన్ కూడా మంచిగా గ్రాండ్గా చేశారు. బర్త్డేస్కి ఇలా డెకరేషన్ చేయించుకుంటే ఫొటోస్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ చాలా బాగుంటుంది. ఫొటోస్కి మనం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. అలాగే ఇంకా మళ్ళీ ఒకసారి రమ్యాని వీడియో తీశాను. తర్వాత జ్యూస్ తాగేసిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇవి సాస్తో కలిపిచ్చారు. పిల్లలకు కూడా నచ్చాయి ఫ్రెండ్స్. అవి మాత్రం ఎవరికైనా హెల్దీ అయితే నచ్చదు కదా, హెల్దీ కాకుండా అన్హెల్దీ అంటేనే పిల్లలకి ఇష్టం కదా. మా అద్దకి కూడా ఇందాక మిల్క్తో ఫ్రూట్స్తో వేసిన జ్యూస్ అయితే తినలేదు, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం తిన్నాడు. అందరికీ ఎవరికైనా అన్హెల్దీ అంటేనే, జంక్ ఫుడ్ అంటేనే ఇష్టం కదండి ఫ్రెండ్స్. చూడండి ఇంకా అలా అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు. ఫోన్తో కూడా వెళ్ళించారు. చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. కోఆపరేట్ చేసింది చూడండి. బర్త్డే ఫస్ట్ బర్త్డే ఇవన్నీ బిర్యానీ పాప పేరు. చాలా హ్యాపీగా ఉంది. మంచిగా అన్నా ఆ పుట్టినరోజుకి మీ అందరు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కావున విచ్చేసినటువంటి ఆత్మీయులందరూ కూడా
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గట్టి చెప్పండి ద్వారా గట్టిగా 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 చెప్పడం ద్వారా ప్రైజులు ఉన్నాయి. రమేష్ దాచిపెట్టాడు ప్రైజులని, దాచిపెట్టాడు ప్రైజులు. తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మామ. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత సౌకర్యంగా ఉందంటే దానికి కారణము మీరందరికీ ఇక్కడికి రావడము, ఈ కార్యక్రమాన్ని ఇట్లా అద్భుతంగా చేసినందుకు గాను మరొకసారి అందరికీ ధన్యవాదాలు. అలాగే మా మేనకోడలు ఊపిరి సాంగ్ ఇదే సాంగ్ గట్టిగా అమ్మాయి గుర్తుండాలి. వీడియో తీస్తే మా నాన్న కట్టుబడి నాకు సమ్మానంగా ఇచ్చారు. ఒక్క చెప్పేసి ఉన్నాము దయచేసి మన కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ప్రయత్నించాలి, అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. దయచేసి మీ అందరూ కూడా కొద్ది జరగాలి. మీ సీట్లలో ఆశీర్వాదండి. ఓకే గుడ్, క్యారీ ఆన్. అప్పుడు చెప్పలు కొట్టాలి గట్టిగా. సౌండ్ పెట్టమ్మా.
పాప కేక్ కటింగ్ అవన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత మిగతా పిల్లలు డ్యాన్స్ కూడా వేశారు. అలాగే మా అక్క వాళ్ళు వెళ్ళి గిఫ్ట్లు ఇవ్వడానికి వెళ్ళారు. ఇచ్చేసి ఒక ఫోటో దిగేసి వచ్చేసారు. తర్వాత మేము కూడా వెళ్ళాం ఫ్రెండ్స్, ఫోటో దిగాము. అందరూ ఒక్కొక్కరుగా ముందు బయట రిలేటివ్స్ అందరూ వచ్చేసి గిఫ్ట్లు ఇచ్చేసి ఇంకా వెళ్ళి తినడానికి వెళ్ళారు. మేము మాత్రం కొంచెం దగ్గర రిలేటివ్స్ కాబట్టి ఇంకా నిదానంగా వెళ్దాంలే అందరు రిలేటివ్స్తో మాట్లాడుతూ ఉన్నాము. అలా లేట్ అయిపోయింది. మాదికి అక్కడ ఫోటో ఫ్రేమ్స్ లాగా ఉంది కదా, అక్కడ ఒక ఫోటో తీద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఫోటో తీసాను. మా వాడేమంత కోఆపరేట్ చేయలేదు. ఇది మేము వెళ్ళినప్పుడు లాస్ట్ మళ్ళీ ఏంటి గ్రౌండ్ జరిగింది. జనం పెళ్లి కంటే ఎక్కువ వచ్చిండ్రు పెద్ద మనిషి ఇంకా చూడండి, స్మైల్ ప్లీజ్ అందరు ఇక్కడ చూడండి. అన్ని తీర్చింది.